బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే మూలిగే నక్కపైన తాటి పండు పడ్డట్టుగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయిందనంటే ఇంకా పాకిస్తాన్కి పూర్తిగా దరిద్రంలోకి నెట్టబడుతోంది. పాకిస్తాన్కి ఒక బిగ్ షాక్ తగిలింది. అయితే భారత్ పైన కాలు దువ్వుతోంది. ఒక రకంగా గుంట నక్కలాగా వేచి చూస్తోంది. ఏ సమయం ఇప్పటికే మనం చూసాం, చాలా వరకు భారతీయులని హతమార్చిన భారతీయులపైన ఒక రకమైనటువంటి బాంబులతో బీభత్సం సృష్టించింది. భారతదేశ సైనికులపైన భారతీయులపైన అనేక రకాలుగా హింసాకాండ సృష్టించింది. ప్రస్తుతం మరోసారి యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇదొక రకంగా చెప్పాలంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా భారతదేశాన్ని చూసి, భారతదేశ సైన్యాన్ని చూసి మేమేమో చేస్తాం, మేము పెద్దగా పొడి చేస్తామన్నట్టుగా పాకిస్తాన్ వీళ్ళూరుతోంది. కానీ ఆ స్థాయిలో మాత్రం వారికి అంత ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పుడు పాక్ ఆర్మీకి సంబంధించిన విమానంలో ఒక్కసారిగా మంటలు రేవడం అనేది ఆ పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ గురైంది. లాహోర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆర్మీ విమానం టైర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. మంటలు రావడంతో ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు పరుగులు పెట్టారు. భారత్ దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడిపోతోంది. భారత్ను ఢీకొట్టేందుకు శత విధాల ప్రయత్నం చేస్తోంది. ఆర్మీ యుద్ధ విన్యాసాల నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందాక చెప్పాను కదా, పులిని చూసి నక్కవాత పెట్టుకున్న చందంగా భారత్లో ఉన్నటువంటి ఆర్మీని, భారత్ని అన్నిటిని చూసి మేము కూడా అలాగే చేస్తాం, కవ్వింపు చర్యలకు పాల్పడతాం, మేము వీడియోలు చేసి మేము ఈ రకంగా విన్యాసాలు చేసి భారత్ని భయపెట్టగలుగుతాం అనుకుంటే కనుక మీ యొక్క అతి విశ్వాసం, అతి నమ్మకం అవుతుంది, అతిగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన అవుతుంది. భారత్ని భయపెట్టడం కాదు కదా, వెంట్రుకు కూడా పీకలేరు. నీచ్ కమీనే కుత్తే, ఎస్ ఈ పదాన్ని వాడుతున్నందుకు మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఈ పదాన్ని డెఫినెట్గా ఈ సందర్భంలో వాడాల్సిందే. ఈ దరిద్రులు, ఈ పాకిస్తానీలు పూర్తిగా ఏదో చేయగలుగుతామనే దురుద్దేశంతో పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న పన్ను నొప్పి వస్తుంది కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న పన్ను కూడా ఊడిందట. అటువంటి పరిస్థితిగా మారిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. ఏదో యుద్ధ విమానానికి సంబంధించి విన్యాసాలు చేస్తుంటే టైర్ కింద ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్లో మంటలు వచ్చి అక్కడ ప్రయాణికులు మొత్తం పరుగులు పెట్టించేసింది. అంతా ఒక్కసారి అయోమయానికి గురయ్యింది. ఇక భారత్ని చూసి అటు పాకిస్తాన్ ఏదో చేయగలుగుతామని ఉవ్విళ్ళూరుతోంది. ఒక రూమ్లో బంధించి పిల్లిని సైతం మనం దాడి చేస్తే అది అరుస్తుంది, పెద్దగా భయభ్రాంత గురి చేస్తుంది. కానీ పట్టుకొని పీక పిసికేస్తే కిక్కుమంటూ ఒక్కసారి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి వర్తిస్తుంది. ఒక పిల్లి లాంటిది, అరుపులు అరిచేటువంటి పిల్లి లాంటిది, తనని తాను చూసి పులి అనుకుంటోంది. కానీ పిల్లి లాంటి ఇక పాకిస్తాన్లా అంతు చూడాల్సిన సమయం ఆసనమైంది. ఈ దుర్మార్గులు, ఈ దుస్తులు, ఈ పాకిస్తాన్లా పని పడాల్సిన సమయం అయితే ఆసనమైంది. అది మరికొన్ని క్షణాలు, మరికొన్ని గంటలు, మరికొన్ని రోజులు అనేది తప్పకుండా తేలే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడైతే విన్యాసాలు చేస్తూ వారంతట వారే ఉన్న పంట నొప్పి వచ్చింది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉన్న పన్ను కాస్త ఊడినట్టుగా మారింది ప్రస్తుతం పరిస్థితి. విన్యాసాలు చేస్తూ విమానం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది పాకిస్తాన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏం జరిగింది? ఏకంగా మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు చందంగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. ఒకవైపు సింధు జలాల ఒప్పందం రద్దయిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోయింది, పెద్దగా ఏ దేశాల నుంచి మద్దతు లభించడం లేదు. పైపెచ్చు విన్యాసాలు చేస్తూ ఏదో భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తే అది కాస్త హుష్కాక్ అయిపోయింది. అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఇలాంటి సందర్భంలో ఇది కీలక పరిణామం అని చెప్పవచ్చు. నిజంగా పాకిస్తాన్ ఆర్మీ అలాగే వారి సైనిక సామర్థ్యాలు ఏంటో, అసలు వారి పరిస్థితి ఏంటో ఒకసారి మనకు ఇది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాహోర్ లో ఒక మధ్యాహ్నం అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ల్యాండ్ అవుతున్న సమయంలో ఉన్నట్టుండి టైర్ బ్లాస్ట్ అయ్యి రన్వే పై భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్పోర్ట్ స్టాఫ్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేయగలిగారు. కాకపోతే ఈ పరిణామంతో ఒకసారిగా లాహోర్ నుంచి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎయిర్పోర్ట్ లో విమానాలు కూడా ల్యాండ్ అవ్వకుండా రన్వేను అధికారులు అయితే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్కి ఇది నిజంగా వారి సైనిక సామర్థ్యం ఏ రకంగా ఉందో మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎత్తి పడవడం కాదు, కానీ వాస్తవానికి ఇక్కడ ఆర్మీ హెలికాప్టర్ ఒకటి ఏ రకంగా టైర్లు రన్వే పైన పూర్తిగా దగ్ధమై ఆ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయో మనకు అర్థమవుతుంది. అండ్ మొదటి నుంచి కూడా లాహోర్ ఎయిర్పోర్ట్ చాలా మౌలిక సదుపాయాల విషయంగా కూడా చాలా పూర్ అక్కడ, అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎయిర్పోర్టు
అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్తారు. ఆ ప్రాంతం అంతా కూడా పెద్దగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అయితే పెద్దగా ఉండవు. అండ్ గత మే నెలలో 2024లో మే నెలలో కూడా ఒకసారి ఇట్లాగే అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్ లో సీలింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయిందో అక్కడ ఆ టైంలో కూడా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళం ఏర్పడింది. అప్పుడు దాదాపుగా అంతర్జాతీయ ఫ్లైట్లు అన్ని రద్దయిన పరిస్థితి. అంటే పూర్తిగా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పూర్తిగా అంటే వారికి మీరు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పారు. తినడానికి తిండి సరిగా లేకున్నా గొప్పలు చెప్పుకుంటారనే మాదిరిగా వాళ్ళకు మౌలిక వసతులు సరిగా లేవు, సదుపాయాలు సరిగా లేవు, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అభివృద్ధి సరిగ్గా లేదు, అంతర్జాతీయ ప్రమాణాలు కూడా సరిగ్గా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే మనతో కయ్యానికి కాలు దూవడం అనేది ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు నిజంగా వాళ్ళను అంతర్జాతీయ సమాజంలో వారి పరిస్థితి ఏంటో మరొకసారి మనకు తెలియజెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు లాహోర్ లో జరిగిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఒక్కసారిగా రన్వేనే ఏకంగా మూసివేసి ఫ్లైట్లన్నీ కూడా ఆపరేషన్స్ రద్దు చేసిన పరిస్థితి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో మరి అక్కడే ఇలాంటి పరిస్థితి అంటే ఆ దేశంలో ఇంకా వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో సంభవించి ప్రస్తుతానికైతే ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేదు, అంటే ఎవరికి ఏం కాలేదు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అలుముకోవడంతో ఒకసారిగా దాదాపు జనాలంతా కూడా పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. లాహోర్ లో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోండి అంటే బయటికి ఇటు యుద్ధం మొదలు కానేలేదు, భారత్ లో వారు ఎంటర్ కానేలేదు, భారత్ ఇంకా ప్రతిఘటన స్టార్ట్ కానేలేదు. అంతలోనే పాపం వారంతటా వారే భయపడిపోయి ఆ యుద్ధ విన్యాసాలు ఒక్కసారిగా విమానం ప్రమాదానికి గురైందంటే ఇక వాళ్ళు ఇంకా భారత్తో ఏం యుద్ధం చేస్తారు. కానీ ఒకసారి ఆ దృశ్యాలు ఏంటో చూద్దాం. इधर కూడా सामने లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో యుద్ధ విమానం ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో ఒక టైర్లో నుంచి పెద్దగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలతో ఆ ఏరియా మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అక్కడ ప్రయాణికులు ఒకసారిగా పరుగులు తీశారు. పాకిస్తాన్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది. యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి ఆ విమానంలో ఒక్కసారిగా మంటలు చెందడంతో అంతా కూడా భయభ్రాంతులు ఉన్నారు. ఇక యుద్ధం మొదలు కానేలేదు, భారత్ నుంచి ప్రతిఘటన రానేలేదు, భారత్ ఇంకా యుద్ధాన్ని అసలుగా మొదలు పెట్టలేదు. అంతలోనే పాపం వాళ్ళంతటా వాళ్ళే ఈ రకమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా వీళ్ళ భారత్తో యుద్ధాలు చేసేది. ఎస్ రామ్దాస్, ఎలా చూడాలి ప్రస్తుతం ఈ యుద్ధ విన్యాసాలు ఇవన్నీ కూడా? అంటే ఏంటి అంటే మేము సంసిద్ధంగా ఉన్నాం, తమ స్ట్రెంగ్త్ను చూపించడం కోసం, దేశ విదేశాల మద్దతు కూడా కట్టడం కోసం కానివ్వండి, భారత్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఉద్దేశంలో భాగంగానే విన్యాసాలు చేయడం అన్ని కూడా మారుతుంది. అక్కడ ఒక్కసారిగా ఆర్మీ హెలికాప్టర్ మరి లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చింది, ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మరి ఆ ప్రాంతంలో ఎందుకు అక్కడ అది మోహరించింది అనేది మనకు తెలియదు. యుద్ధ విన్యాసాలు చేస్తున్నారా, బహుశా ఎందుకు ఆ హెలికాప్టర్ ఆ ప్రాంతంలో దిగడానికి ప్రయత్నించింది అనేది తెలియదు. కానీ రన్వే పై పూర్తిగా దిగే సమయంలోనే టైర్ కంప్లీట్ గా పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలిపోయిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనకు ఆ వీడియో గమనిస్తే, ఇందాక ప్లే చేసిన వీడియో అది, దాంట్లో పూర్తిగా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ఒకసారిగా జనాలంతా కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే కేవలం అదొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చెప్తున్నారు కానీ అక్కడ అంతటి సదుపాయాలు, అంతటి గొప్పగా చెప్పుకునే పెద్దగా సదుపాయాలు ఏమో అక్కడ కనిపించట్లేదు. సో ఆ రకంగా పాకిస్తాన్ కున్నటువంటి పరిస్థితులు అంటే మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. బట్ మీకు చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా May 9th అక్కడ హజ్ విమానం ఒకటి ఇమిగ్రేషన్ సీలింగ్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా అక్కడ కూడా ఇదే పరిస్థితి. హజ్ విమానం కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అది కూడా ఆగిపోయాయి. సో ఆ రకంగా కూడా అప్పుడు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇది కొత్తేం కాదు, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదాలు జరగడం అనేది కొత్తేం కాదు, తరచుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరువు ఏంటి అనేది అంతర్జాతీయంగా మనకు కనబడుతుంది. అంటే వాళ్లకు సరైన మౌలిక సదుపాయాలు కావచ్చు, సరైన శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకున్నా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా ఇది మనకు అన్వయించుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో పహల్గామ్ ఘటన తర్వాత నిజంగా వారి శక్తి సామర్థ్యాలు ఏంటి, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, మనతో కయ్యానికి కాలు దువ్వినంత మాత్రాన అంటే కేవలం ఆ రకమైనటువంటి ప్రదర్శన చేయడానికైనా వాళ్ళు పెంచి పోషిస్తున్న తీవ్రవాదుల్ని సంతృప్తి పరచడానికి కేవలం వారి కోసమైనా యుద్ధానికి దిగాలని తప్పదా అనే పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళు మల్లగుల్లాలు అయితే పడుతున్నారు. అంతర్జాతీయంగా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఒక మాట అంటాడు, రక్షణ మంత్రి ఒక మాట అంటాడు, అలాగే అందులో పనిచేసిన రిటైర్డ్ ఆర్మీ
అధికారి వీళ్ళంతా కూడా ఆర్మీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ కేవలం ఆయన స్వార్థం కోసమే ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేసి ఇప్పుడు ఈ అటాక్లకు వెనుకూడి నడిపించినట్టు కూడా స్వయంగా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పాకిస్తాన్ లో నిజంగా రాజకీయ అనిశ్చితి, రాజకీయ నాయకులు సరిగ్గా ఉండరు, పాలకులు ఉండరు, అలాగే మిలిటరీ పాలకులు ఎంతసేపు వాళ్ళంతలో వాళ్ళ అంతర్గత కలహాలు కుమ్ములాటలతో పోట్లాడుతున్న పరిస్థితి. అటువైపు బలూచిస్తాన్ వ్యవహారం మనం చూస్తున్నాం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు భారత్ నుంచి, అంటే చుట్టూ పొరుగు దేశాలతో ఏ దేశాలతో సఖ్యత లేదు. మరోవైపు సౌదీ అరేబియా కూడా చీపొమ్మని కొట్టిపారేసిన పరిస్థితి. ఈ రకంగా కేవలం ఒక చైనా మాత్రమే పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే చైనా స్వలాభం కోసం, చైనా కేవలం అక్కడ వాళ్ళ కొన్ని పెట్టుబడులు పెట్టి పూర్తిగా వాళ్ళని పిప్పి పీల్చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా పాకిస్తాన్ మరి మనతో ఏ రకంగా ఇప్పుడు తలపడగలదు అంటే చాలా సందేహాస్పదం. ఆ పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ జనాలకు కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా మనతో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. సో ఇప్పుడు లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ ఘటనకు దీనికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హెలికాప్టర్ దృష్టి, అది ఆర్మీ హెలికాప్టర్, ఎందుకంటే అది ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ కాబట్టి, సాయుధ బలగాలకు సంబంధించి కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సుకోవాలి. సో ఆ రకంగా లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ లో అయితే ఇంకా పూర్తిగా ఎయిర్పోర్ట్ నే కంప్లీట్ గా షట్ డౌన్ చేశారు. ఇంకా ఆ ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్లు వచ్చి అక్కడ మంటలు ఆర్పేసే ప్రయత్నమే చేస్తున్నారు. రన్వే మూసేశారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయిన పరిస్థితి. బహుశా అది ఎప్పుడు తెరుచుకుంటుందో ఏంటనేది ఇంకా తెలియాల్సింది. వైట్ రామదాస్, మొత్తం మీద విన్యాసాలు చేస్తూ వెంతపోకడలతో సమస్యలు కొని తెచ్చుకుంది పాకిస్తాన్. యుద్ధ విమానంతో లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. వీళ్ళ భారత్తో యుద్ధానికి మొదలుపెట్టారు. ఇది కేవలం మేకపోతే గాంభీర్యం తప్ప మీరు కనీసం భారత ప్రజల వెంట్రుకు కూడా పీకలేడనేది పాకిస్తాన్కి అర్థం కావాలి. ఇప్పటికే భారత్ ఎటువంటి ప్రతిఘట మొదలు పెట్టలేదు. భారత్ నుంచి ఎటువంటి ఆర్మీ యుద్ధ విన్యాసాలు, ఆర్మీ బలాలు అటువైపుగా దాడులు మొదలు పెట్టలేదు. పాకిస్తాన్కి రుచి చూపించే అవకాశం ఇంకా మొదలు కానేలేదు. అంతలోనే వాళ్ళంతట వాళ్ళే సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. సో మూలిగైనక్క పైన తాటి పండు పడ్డట్టుగా పాకిస్తాన్కి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక చిన్న సైలెంట్ టెర్రర్ని క్రియేట్ చేస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన క్రియేట్ చేయాలని ఒక ఆలోచన మీకు భారత ప్రజల్ని, ధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బకొట్టే ప్రయత్నం మీరు చేస్తే ఏ మాత్రం కూడా ఇక్కడ కనీసం వెంట్రుకు కూడా పీకలని మరోసారి గుర్తు చేస్తూ పాకిస్తానీలకి త్వరలోనే అంతకంతకి భారత బలగాలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అది రేపా ఎప్పుడా అనేది మాత్రం చాలా క్లియర్గా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ పాకిస్తాన్లో ఒక అలజడిని, పాకిస్తాన్లో ఒక విలవిల పోయే విధంగా పాకిస్తాన్ కొంత అక్కడ ఆందోళన చేపట్టే విధంగా, అంటే అక్కడ ఆందోళన పడే విధంగా వాళ్లకు ఒక రకంగా మెయిన్ సోర్స్ని కట్ చేసింది భారత్. ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం కూడా విలువిల్లాడిపోతోంది. పాకిస్తాన్ అన్నం కోసం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అల్లాడిపోయే సమయం త్వరలోనే ఆసన్నం కాబోతోంది. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు